కాలం అనేది చాలా వేగంగా పరిగెడుతుంది. అప్పుడే మనం 2025 దాటుకొని 2026వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. కాలం మారుతున్న కొద్దీ మనుషుల ప్రవర్తన మారుతోంది. ప్రకృతి తీరు మారుతుంది. కానీ మారనిది ఒక్కటే. అదే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానం. కొన్ని వందల సంవత్సరాల క్రితం జనగానపల్లెలో కూర్చుని తాటాకు మీద స్వామివారు రాసిన ప్రతి అక్షరం ఈరోజు మన కళ్ళ ముందే నిజమవుతోంది. అది చూస్తుంటేనే మనకు అర్థమవుతుంది స్వామివారి మాట ఎంత శక్తివంతమైనదో. ముందుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత భక్తి సమాచారం కోసం మా భక్తి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. గత 2-3 ఏళ్లుగా మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడూ లేని విధంగా వరదలు రావడం, ఎండలు మండిపోవడం, తెలియని రోగాలు రావడం, చిన్న వయసులోనే గుండెపోట్లు రావడం, ఇవన్నీ స్వామివారు ఆనాడే చెప్పారు. అవన్నీ మనమిప్పుడు చూస్తున్నాం. అయితే ఇప్పుడు అందరి మనసులో ఉన్న ప్రశ్న ఒక్కటే, మరి 2026లో ఏం జరగబోతోంది? రాబోయే కాలం ఎలా ఉండబోతోంది? స్వామివారు 2026 గురించి ఏం హెచ్చరించారు? ఈ విషయాలన్నీ ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. స్వామివారు చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే 2026వ సంవత్సరం చాలా కీలకమైనదిగా, ఎన్నో మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది. స్వామివారు తన కాలజ్ఞానంలో పదే పదే చెప్పిన విషయం ఒక్కటే, మనిషి ఎప్పుడైతే ధర్మాన్ని వదిలేస్తాడో అప్పుడు ప్రకృతి తన కోపాన్ని చూపిస్తుంది. 2026లో పంచభూతాలు అంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అన్నీ కూడా తమ హద్దులు దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నీటి గండం గురించి స్వామివారు గట్టిగా హెచ్చరించారు. సముద్రాలు పొంగుతాయి, నదులు గట్టు దాటి ప్రవహిస్తాయి అని చెప్పారు. మనం ఇప్పటి వరకు చూడని ప్రాంతాల్లో కూడా వరదలు వచ్చే అవకాశం ఉంది. ఊహించని విధంగా వర్షాలు కురుస్తాయి. రైతులు పంట చేతికి వచ్చింది అని సంతోషపడే లోపే ఆకాశము నుండి నీరు విరుచుకుపడి ఆ పంటను నాశనం చేస్తుంది. దీనివల్ల ఆహారానికి ఇబ్బంది కలిగే రోజులు వస్తాయి. కొన్ని చోట్ల అసలు వర్షాలే ఉండవు, మరికొన్ని చోట్ల కుండపోత వర్షాలు కురుస్తాయి. ఇలా ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. అలాగే భూమి కంపించే రోజులు వెగ్గరపడ్డాయని స్వామివారు చెప్పారు. భూమి 3 సార్లు పల్టీలు కొడుతుంది అని కాలజ్ఞానములో రాసి ఉంది. దీని అర్థమేంటంటే పెద్ద పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. పెద్ద పెద్ద భవనాలు, మనం గొప్పగా కట్టుకున్న మేడలు పేక మేడల్లా కూలిపోయే ప్రమాదం ఉంది. భూమి లోపల ఉండే అగ్నిపర్వతాలు బద్దలవుతాయి. దానివల్ల వచ్చే పొగ, బూడిద వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. పర్వత ప్రాంతాల్లో ఉండేవారు, సముద్ర తీరంలో ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఇక ఎండల విషయానికి వస్తే సూర్యుడు నిప్పులు కక్కుతాడు. ఎన్నడూ చూడని ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. బయట తిరగడానికే జనం భయపడే రోజులు వస్తాయి. పక్షులు ఆకాశంలో ఎగురుతూనే వేడికి తట్టుకోలేక కింద పడి చనిపోతాయని స్వామివారు చాలా స్పష్టంగా చెప్పారు. అడవులు వాటంతట అవే అంటుకుని కాలిపోతాయి. పచ్చని చెట్లు బూడిదైపోతాయి. ఇది కేవలం ఎండ మాత్రమే కాదు, మనిషి చేసిన తప్పులకు ప్రకృతి వేస్తున్న శిక్ష అని మనం అర్థం చేసుకోవాలి. 2026 నాటికి మనుషుల బుద్ధులు పూర్తిగా మారిపోతాయి. కలియుగ ప్రభావం మనిషి తలకెక్కి ఆడుతుంది. ముఖ్యంగా బంధాలకు, అనుబంధాలకు విలువ ఉండదు. ఒకే ఇంట్లో ఉండే తల్లిదండ్రులు, పిల్లల మధ్య ప్రేమ ఉండదు. డబ్బు కోసమే అందరూ బతుకుతారు. స్వామివారు ఒక మాట చెప్పారు, ఆవు అంబా అని అరిస్తే దూడ పలకని రోజులు వస్తాయి అని. అంటే తల్లి పిలిచినా పిల్లలు పలకరు. కన్నవాళ్లను వృద్ధాశ్రమాల్లో వదిలేస్తారు. ఆస్తి కోసం సొంత తమ్ముడిని అన్న చంపుతాడు, అన్నను తమ్ముడు మోసం చేస్తాడు. రక్త సంబంధం కన్నా జేబులో ఉండే డబ్బుకే ఎక్కువ విలువ ఇస్తారు. భార్యాభర్తల మధ్య గొడవలు పెరుగుతాయి. చిన్న చిన్న కారణాలకే విడిపోతారు. సంసారాలు మొక్కలవుతాయి. ప్రేమ అనే పదానికి అర్థం మారిపోతోంది. కామం, మోసం మాత్రమే మిగులుతాయి. సమాజంలో ఆడవాళ్లకు రక్షణ తగ్గుతుంది. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వారి వరకు ఎవరికీ రక్షణ ఉండదు. మనుషుల్లో రాక్షస గుణాలు పెరుగుతాయి. పక్కవాడి ఎదుగుదల చూసి ఓర్వలేనితనం పెరుగుతుంది. నవ్వుతోనే గొంతులు కోసే మనుషులు మన చుట్టూ ఉంటారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటుంది. మనిషికి మనిషి శత్రువుగా మారతాడు. నిజం చెప్పేవాడు పిచ్చోడిలా కనిపిస్తాడు. అబద్ధం చెప్పేవాడు, మోసం చేసేవాడు దర్జాగా బతుకుతాడు. న్యాయం అన్యాయమవుతుంది, ధర్మం అధర్మం పాలవుతుంది. మరొక వింత విషయం స్వామివారు చెప్పారు. మనుషుల ఆహారపు అలవాట్లు మారిపోతాయి అని.
తినకూడనివి తింటారు, తాగకూడనివి తాగుతారు. దీనివల్ల కొత్త కొత్త రోగాలు తెచ్చుకుంటారు. మన పూర్వీకులు నేర్పిన మంచి అలవాట్లను వదిలేసి పరాయి దేశపు అలవాట్లను నేర్చుకుంటారు. దీనివల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా ఆయుష్ కూడా తగ్గిపోతుంది. నిండా నూరేడు బతకాల్సిన మనిషి సగంలోనే రాలిపోతాడు. రాబోయే కాలంలో గాలి ద్వారా, నీటి ద్వారా వింత రోగాలు వ్యాపిస్తాయని స్వామివారు హెచ్చరించారు. మనం గతంలో కరోనా లాంటివి చూశాం. కానీ 2026లో అంతకు మించిన కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉంది. డాక్టర్లకు కూడా అర్థం కాని జబ్బులు పుట్టుకొస్తాయి. ఎన్ని మందులు వాడినా తగ్గని మొండి రోగాలు మనిషిని పట్టిపీడిస్తాయి. మనిషి నిలుచున్న చోటే కుప్పకూలిపోతాడు అని స్వామివారు చెప్పారు. అంటే గుండె సంబంధిత సమస్యలు, నరాల బలహీనతలు చిన్న వయసులోనే వస్తాయి. ఒకప్పుడు 60 ఏళ్లు దాటితే వచ్చే జబ్బులు ఇప్పుడు 20 ఏళ్లకే రావడం మనం చూస్తున్నాం. ఇది 2026లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. శారీరక రోగాల కన్నా మానసిక రోగాలు ఎక్కువవుతాయి. మనిషికి ప్రశాంతత ఉండదు. దగ్గర అందరూ ఉన్నా ఏదో తెలియని ఒంటరితనం వెంటాడుతుంది. నిద్ర లేని రాత్రులు గడుపుతారు. చిన్న చిన్న కష్టాలకే భయపడిపోయి ఆత్మహత్యలు చేసుకునేవారి సంఖ్య పెరుగుతాయి. యువత చెడు వ్యసనాలకు బానిసలవుతారు. మత్తు పదార్థాలకు అలవాటుపడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటారు. ఇలాంటి సమయంలో దైవచింతన ఒక్కటే మనకు రక్ష అని స్వామివారు చెప్పారు. దేశాల మధ్య, రాజుల మధ్య గొడవలు జరుగుతాయని కాలజ్ఞానం చెబుతోంది. 2026లో ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయి. ఈశాన్య దిక్కున ఆకాశం ఎర్రగా మారుతుంది అని స్వామివారు చెప్పారు. అంటే దాని అర్థం యుద్ధం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అని. ఒక దేశం మీద మరొక దేశం ఆయుధాలతో దాడి చేసుకునే ప్రమాదముంది. పెద్ద పెద్ద నాయకులు, రాజులు అని పిలువబడేవారు తమ పదవులను కోల్పోతారు. సింహాసనాలు కదులుతాయి. ఎవరైతే ప్రజలను మోసం చేశారో, ఎవరైతే ధర్మం తప్పి పరిపాలించారో వారికి శిక్ష పడుతుంది. ప్రజలే తిరుగుబడి నాయకులను తరిమికొట్టే రోజులు వస్తాయి. అవినీతితో సంపాదించిన ఆస్తులు ఒక్క క్షణంలో మాయమైపోతాయి. రాజకీయాల్లో స్థిరత్వముండదు. ఈరోజు ఉన్న నాయకుడు రేపు ఉండడు. సామాన్య ప్రజల జీవితం మాత్రం చాలా కష్టంగా మారుతుంది. ధరలు ఆకాశాన్ని తాకుతాయి. తినడానికి తిండి గింజలు దొరకడం కష్టమవుతుంది. బంగారు ఉన్నా సరే అన్నం దొరకని పరిస్థితి వస్తుంది. డబ్బు విలువ పూర్తిగా పడిపోతుంది. చేతినిండా డబ్బులు ఉన్నా కొనడానికి సరుకులు దొరకవు. పేదవాడు మరింత పేదవాడిగా మారుతాడు. ధనవంతుడు కూడా భయంతో బతకాల్సి వస్తుంది. దొంగతనాలు, దోపిడీలు పెరుగుతాయి. ఆకలి బాధలు ఎక్కువవుతాయి. మంచినీళ్లు కూడా కొనుక్కుని తాగే రోజులు వస్తాయి అని స్వామివారు ఆనాడే చెప్పారు. అది ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం. 2026లో నీటి కోసం యుద్ధాలు జరిగినా ఆశ్చర్యం లేదు. 2026లో కొన్ని వింత సంఘటనలు జరుగుతాయని స్వామివారు రాశారు. పశువులు, పక్షులు మనుషుల్లాగా ప్రవర్తిస్తాయి. అడవిలో ఉండాల్సిన క్రూర మృగాలు ఊర్లలోకి వస్తాయి. జనాల మధ్యలో తిరుగుతాయి. కుక్కలు, నక్కలు ఏడుస్తాయి. ఇవి అశుభానికి సంకేతాలు. వేప చెట్లకు పాలు కారడం, రాతి విగ్రహాలు కన్నీరు పెట్టడం, దేవాలయాల్లో దీపాలు వాటంతట అవే ఆరిపోవడం లేదా వెలగడం లాంటి అద్భుతాలు జరుగుతాయి. వింత వింత ఆకారాలతో శిశువులు జన్మిస్తారు. 2 తలల దూడలు, 3 కాళ్ల మనుషులు పుట్టడం మనం వింటాం, చూస్తాం. ఇవన్నీ కలియుగం అంతానికి ఏదో పెను మార్పుకి సూచనలు అని మనం గ్రహించాలి. ఇన్ని కష్టాలు, ఇన్ని నష్టాలు, ఇంత భయం ఉన్నా కూడా స్వామివారు మనకు ఒక ధైర్యాన్ని కూడా ఇచ్చారు. అదే దైవబలం. ఎప్పుడైతే ధర్మం పూర్తిగా నాశనం అవుతుందో అప్పుడు ఆ దేవుడు ఏదో ఒక రూపంలో భూమి మీదకు వస్తాడు. 2026 నాటికి ప్రజల్లో మళ్లీ భక్తి పెరుగుతుంది. కష్టాలు వచ్చినప్పుడే మనిషికి దేవుడు గుర్తొస్తాడు అంటారు కదా, అలాగే జరుగుతుంది. గుళ్ళు, గోపురాలకు జనం పోటెత్తుతారు. యజ్ఞాలు, యాగాలు ఎక్కువగా చేస్తారు. కాని ఇక్కడ కూడా ఒక ప్రమాదం ఉంది. దొంగ బాబాలు, మోసగాళ్లు భక్తి పేరుతో జనాలను దోచుకుంటారు. కాషాయం కట్టుకున్న వాడల్లా స్వామీజీ కాదు అని స్వామివారు ముందే హెచ్చరించారు. నిజమైన భక్తిని, నటనను మనం గుర్తించాలి. బ్రహ్మంగారు చెప్పిన ఇంకొక ముఖ్యమైన విషయం కోరోంకీ గురించి. అంటే ఒక వింత జంతువు లేదా ఒక వింత శక్తి వచ్చి జనాలను భయపెడుతుంది అని. అది రాబోయే రోజుల్లో ఒక కొత్త వైరస్ రూపంలోనో లేదా ఇంకేదైనా రూపంలోనో మనకు కనిపించవచ్చు. పల్లెటూర్లు పట్టణాలవుతాయి, పట్టణాలు అడవులవుతాయి అని చెప్పారు. ఈరోజు మనం చూస్తున్నాం. పచ్చని పొలాలు వెంచర్లుగా మారిపోతున్నాయి. పెద్ద పెద్ద బిల్డింగులు వెలుస్తున్నాయి. ఇవన్నీ స్వామివారు 100 ఏళ్ల క్రితమే దర్శించారు. అలాగే కాశీలో ఉన్న గంగ కనిపించకుండా పోతుంది అని ఒక మాట ఉంది.
అంటే నదులు ఎండిపోతాయని లేదా వాటి ప్రవాహం మారిపోతుందని అర్థం. 2026లో నీటి ఎద్దడి ఎంత తీవ్రంగా ఉంటుందో దీని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. బోర్లలో నీళ్లు అడుగంటిపోతాయి. చుక్క నీటి కోసం కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి వస్తుంది. మరొక వైపు టెక్నాలజీ గురించి కూడా పరోక్షంగా చెప్పారు. దీపాలు లేకుండానే వెలుగులు వస్తాయి, మాటలు గాలిలో వినిపిస్తాయి అని చెప్పారు. ఈరోజు మనం వాడుతున్న కరెంట్, సెల్ ఫోన్లు ఇవే కదా. అయితే ఈ టెక్నాలజీ మితిమీరితే మనిషికి ముప్పు తప్పదని కూడా హెచ్చరించారు. 2026లో టెక్నాలజీ వల్ల జరిగే నష్టాలు, సైబర్ నేరాలు, ఒకరి వ్యక్తిగత విషయాలు మరొకరికి తెలియడం లాంటివి విపరీతంగా పెరుగుతాయి. యంత్రాలే మనిషిని శాసించే రోజులు వస్తాయి. స్వామివారి శిష్యుడు సిద్ధయ్య గారికి చెప్పిన మాటలను మనం గుర్తుచేసుకోవాలి. ఓరి సిద్ధయ్య, రాబోయే కాలంలో మనుషులు ఎలా ఉంటారో తెలుసా? పైకి నవ్వుతారు, లోపల విషం దాచుకుంటారు. అన్నం పెట్టే చేతిని కరుస్తారు, ఆపదలో ఆదుకున్న వాణ్ణి నిలువునా ముంచుతారు. అలాంటి వారిని చూసి నువ్వు ఆశ్చర్యపోకు అని చెప్పారు. ఈ మాటలు 2026 నాటి సమాజానికి అద్దం పడుతున్నాయి. కాని ఇన్నిటి మధ్యలో కూడా ధర్మం 4 పాదాల మీద నడిచే రోజు వస్తుంది. అదే వీరభోగ వసంతరాయల వారి రాకతో సాధ్యమవుతుంది. అప్పటి వరకు మనం ఓర్పుతో, సహనంతో ఉండాలి. కష్టాలు శాశ్వతం కాదు, అవి కేవలం మబ్బులలాంటివి. ధర్మమనే సూర్యుడు వచ్చినప్పుడు ఆ మబ్బులు విడిపోతాయి. కాబట్టి భక్తులారా, భయపడకండి. స్వామివారి పాదాలను గట్టిగా పట్టుకోండి. నిత్యం గోవింద నామస్మరణ చెయ్యండి. మీ పిల్లలకు మంచి బుద్ధులు నేర్పండి. బ్రహ్మంగారి చరిత్రను, కాలజ్ఞానాన్ని వారికి వినిపించండి. అప్పుడే వాళ్ళు భవిష్యత్తులో రాబోయే కష్టాలను ఎదుర్కోగలుగుతారు. ఈ 2026వ సంవత్సరం మనందరికీ ఒక పరీక్షా సమయం. ఈ పరీక్షలో నెగ్గాలంటే మన దగ్గర ఉండాల్సిన ఆయుధాలు 2. 1 ధైర్యం, 2 దైవభక్తి. ఈ 2 ఉంటే ఎలాంటి ప్రళయాన్ని అయినా మనం జయించవచ్చు. స్వామివారి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉంటాయి. శ్రీ వీరభోగ వసంతరాయల వారు వచ్చే సమయం ఆసన్నమైందని సూచనలు కనిపిస్తాయి. పాపులని శిక్షించడానికి, పుణ్యాత్ములను రక్షించడానికి ఆయన వస్తాడు. ఆయన వచ్చే ముందు ఆకాశంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. ఒక గొప్ప వెలుగు కనిపిస్తుంది. నక్షత్రాలు రాలుతాయి. కందిమల్లె పల్లెలో, బనగాన పల్లెలో కొన్ని మహిమలు జరుగుతాయి. ధర్మాన్ని నమ్ముకున్న వారికి, దేవుడిని నమ్ముకున్న వారికి ఏ భయమూ ఉండడు అని స్వామివారు అభయమిచ్చారు. ఎవరైతే సత్యంగా బతుకుతారో, ఎవరైతే సాటి మనిషికి సహాయం చేస్తారో, ఎవరైతే మూగ జీవాలను హింసించకుండా ఉంటారో వారిని ఆ భగవంతుడే కాపాడుతాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి నామాన్ని జపించేవారి ఇంటికి ఏ కీడు జరగదు. కాలజ్ఞానమనేది మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని మేల్కొల్పడానికి. రాబోయే గండాల నుంచి మనం తప్పించుకోవాలంటే మన జీవన విధానం మార్చుకోవాలి. 2026లో జరగబోయే అనర్థాలను మనం పూర్తిగా ఆపలేకపోవచ్చు, కాని దైవ అనుగ్రహం ఉంటే వాటి ప్రభావం మనమీద పడకుండా చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే ఆ స్వామిని తలుచుకోండి. వీలైనంత వరకు ఇతరులకు సహాయం చెయ్యండి. మోసం, ద్రోహం జోలికి వెళ్ళకండి. ప్రకృతిని ప్రేమించండి. చెట్లను నరకడం, నీటిని వృధా చెయ్యండి. మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. ముఖ్యంగా యువత తమ సంస్కృతిని మర్చిపోకూడదు. తల్లిదండ్రులను గౌరవించాలి. ఆడవారిని సోదరీమణులుగా చూడాలి. దురలవాట్లకు దూరంగా ఉండాలి. అప్పుడే మన సమాజం బాగుపడుతుంది. బ్రహ్మంగారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. అవి జరిగి తీరుతాయి. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో, దైవ బలంతో రాబోయేదాలన్నీ ఎదుర్కొందాం. లోకంలో శాంతి నెలకొనలాని, అందరూ చల్లగా ఉండాలని ఆ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామిని మనసారా కోరుకుందాం. కాలం ఎంత కఠినంగా ఉన్నా మంచివాడికి ఎప్పుడూ మంచే జరుగుతుంది. ఇదే కాలజ్ఞానసారం. ఇదే స్వామివారి సందేశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి, షేర్ చెయ్యండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.